అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. గుండె గాయపడడం అది మొదటిసారి కాదు కమలమ్మకి. కాని కలుక్కుమన్న బాధ రోజంతా సలుపుతూనే ఉంది. ఇంతెత్తు మనిషిని తీసి పారేసినట్టుగా కొడుకు అన్న మాటలను తలుచుకుని కుమిలిపోతూనే ఉంది. అసలు చిన్నప్పటినుంచి కుటుంబంలో ఎంత పెద్ద సమస్య రాని పెదవి విప్పి తన అభిప్రాయం ఎప్పుడూ వెలిబుచ్చలేదామె. చాలా సందర్భాల్లో ఆమె మనసులో మాట అక్కడే అణిగిపోయేది. బాధని, ఆందోళనను, ఇలా ప్రతి భావాన్ని లోపలే నొక్కిపెట్టడం స్వభావరీత్యానో అనుభవరీత్యానో ఆమెకు ఎప్పుడూ అలవడింది. ఈ రోజైనా అసలు ఎందుకు నోరు విప్పానా అని అభిమానపడింది. అది ముద్ద నోటికి పోలేదు. బుగ్గన చేయాంచుకుని శూన్యంలోకి చూస్తూ అలానే కూర్చుంది. పొద్దున 8 గంటల వేళ ఊరి కరణంగా పనిచేసిన మనిషి ఇంకో ఇద్దరు రావడం, కోడలు హడావిడిగా వాళ్లకి కాఫీ కలిపి మర్యాద చేయడం. ఓ పక్క వంట పనిలో మునిగి ఉన్న కమలమ్మ వెంటనే గమనించలేదు కాని కొంగు చేతికి తుడుచుకుంటూ హాలు పక్కనుంచి వెళ్లబోయి లోపల నుంచి వినపడిన సంభాషణతో ఆగిపోయింది. లేదు మాధవయ్య, అసలు చాలా తక్కువ రేటుకే మేం అమ్ముకుంటున్నట్టు లెక్క. పల్లెటూరు వెళ్లి అద్దెలు అవి వసూలు చేసే ఓపిక తీరిక లేక బేరం పెట్టవలసి వచ్చింది. ఇంకా ఏదో చెప్తున్నాడు భాస్కరం. కమలమ్మకి ఓ పట్టాన అర్థం కాలేదు. సంగతి బోధపడ్డాక కాసేపు రాయిలా ఉండిపోయింది. అంటే ఊళ్ళో ఇల్లు అమ్మకానికి పెట్టేశాడా? ఇల్లు అమ్మకానికి పెట్టడం కంటే ఓ మాట మాత్రం తన చెవిన వెయ్యకపోవడం దిగ్భ్రాంతిగా అవమానకరంగా తోచింది కమలమ్మకి. తండ్రితో తను కూడా పోయింది అనుకున్నాడు కాబోలు. ఓ ముక్క కూడా చెప్పాడు కాదు. హాల్లో బేరసారాలు సాగుతూనే ఉన్నాయి. ఉండబట్టలేకపోయింది కమలమ్మ. వాళ్ల మాటలు ఒక్కొక్కటి గుండెలో గుణపాలుగా దిగుతున్నట్టు అనిపిస్తోంది. అబ్బాయి భాస్కరం కర్టన్ చాటు నుంచి సన్నగా పిలిచింది. ఆ స్వరం కొద్దిగా కంపించింది కూడా. ఒకసారి కాదు 4 సార్లు పిలవగా భాస్కరం లోపలికొచ్చాడు. ఏమిటి అంటూ ఎర్రగా కందగడ్డలా ఉన్న అతని ముఖం చూసి కొంచెం జంకింది. నిజంగానే అతడు కోపంగానే ఉన్నాడు. అవతల తనేదో ముఖ్యమైన వ్యవహారంలో ఉంటే ఇప్పుడు పిలవడం ఏమిటి అన్నట్టుగా విసుగ్గా చూశాడు. తటపటాయించి అంది. ఇల్లు అమ్మడం అని వింటున్నాను, నిజమేనా? అవును, ఊళ్ళో ఇల్లు బేరానికి పెట్టాను. ముఖం చిట్లించుకుని చెప్పాడు చాలా అన్నట్టు. అది కాదురా, ఎన్నో ఏళ్లుగా ఆ ఇంట్లోనే బ్రతుకు గడిపాను. నేనున్న 4 రోజులు ఆ ఇంటిని అమ్మే ప్రయత్నం చెయ్యకు. కమలమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. దాదాపు వేడుకుంటున్నట్టే అడిగింది. అంతే, చిటపటలాడిపోయాడు భాస్కరం. అసలు నీకెందుకు? నేను ఇల్లే అమ్ముతాను, వాకిలే అమ్ముతాను, నా ఇష్టం. ఏది చెయ్యాలో మానాలో నాకు తెలుసు. ఆడదానివి నీ సలహా ఏం అక్కర్లేదు అనేశాడు. 60 ఏళ్లు పైబడిన తల్లిని గడ్డిపోచకన్నా హీనంగా తీసిపారేస్తూ అతడు మాట్లాడుతూ ఉంటే సిగ్గుతో చితికిపోయింది కమలమ్మకి. ఇంట్లో ఎవరి మొహం చూడలేక గదిలోకి వెళ్లి కూర్చుంది. ఈ భారతదేశంలో సగటు మగవాడు తల్లికి ఇచ్చే గౌరవస్థానం ఇదే అన్న విషయం పచ్చిగా ఆమెకు తెలియచెప్పాడు భాస్కరం. ఆడవాళ్లు ఇంత ముఖ్యమైన విషయాల్లో తలదూర్చడం ఏమిటి అని చికాకు పడిపోయాడు. మరికొంతసేపటికి రేటు స్థిరపరచుకుని వాళ్లు గుమ్మం దాటాక భాస్కరం లోపలికొచ్చి భోజనం చేసి తీరిగ్గా ఒక్కపొడి నములుతూ బ్యాంక్కి వెళ్లిపోయాడు. కొడుకు తన మాటకి ఆవగించంత కూడా విలువ ఇవ్వకపోవడం కమలమ్మకి తీరని బాధ కలిగించింది. చిన్నతనంలో తండ్రి అరుపులు కేకల మధ్య భయంగా మసిలేది. 13 ఏళ్లకి పెళ్లైనప్పటినుంచి భర్త అదుపాజ్ఞల్లో 4 దశాబ్దాలు పైన గడిచిన జీవితం ఏనాడో యాంత్రికంగా మారిపోయింది. పొలంలో పనిచేసే వాళ్ల చేత ఇంటి పనులు చేయిస్తే పైన ధాన్యం కొలిచివ్వాలని చెప్పి చెల్లెలి చేత తన చేత ఇంటి చాకిరీ అంతా చేయించేవాడు తండ్రి. తల్లి సరే ఎప్పుడూ పొయ్యి ఊదుతూ వంట పనిలోనే మునిగేది. చెరువుకెళ్లి నీళ్లు తీసుకురావడం, బండెడు అంట్లు తవ్వడం, పశువుల పోషణ ఇవన్నీ చెయ్యలేక తమ లేత చేతులు బొబ్బలెక్కిపోయేవి. ఇంటిల్లిపాది విడిచిన బట్టలు ఉతికి ఆరేసేవారు. అన్నదమ్ములు ఆ బట్టలు వేసుకుని దర్జాగా వరండాలో చెక్క కుర్చీల మీద కూర్చుని చదువుకునేవారు. పెళ్లితో జీవితం మెరుగుపడుతుందని ఆశించింది. కాని ఇంకా అధ్వాన్నమవుతుంది అనుకోలేదు. ఆమెను ఏనాడు మనిషిగా చూసి మెలగలేదు నరసింహయ్య. ఇంటికి తెచ్చుకో గేదెనో ఆవునో చూసినట్టే తప్పితే రక్త మాంసాలున్న వ్యక్తిగా ఆయనెప్పుడూ గౌరవించి మసలలేదు. ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా అతనే అమలు చేసేవాడు. మగపిల్లవాడిని పక్క ఊరు పంపించి
కాలేజీ చదువు చెప్పించాడు. ఆడపిల్లలిద్దరికీ 10వ క్లాసు కూడా పూర్తి చెయ్యనివ్వకుండా ముడిపెట్టి పంపించాడు. భర్తలు తెచ్చే చాలీచాలని సంపాదనతో సంసారాలతో కూతుళ్లు పడే అవస్థ చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకోవడం మినహా మరేమీ చేయలేకపోతోంది కమలమ్మ. బ్రతికిన నాళ్లు సింహంలా భార్యని అదిలిస్తూ బెదిరిస్తూనే గడిపాడు నరసింహయ్య. ఇక కొడుకు దగ్గర చేరక తప్పింది కాదు కమలమ్మకి. ఏదో తప్పదన్నట్లు, లోకం ఏమనుకోనిపోతుందో అన్నట్టు ఇంట్లో ఉండనిచ్చి 4 మెతుకులు పెడుతున్నాడే కాని ఏ రోజు ఎలా ఉన్నావని యోగక్షేమాలు కనుక్కున్న పాపాన పోలేదు. కొడుకే లేని ప్రేమ పరాయి పిల్లకేం వస్తుంది? కోడలు కూడా అంటి ముట్టినట్టుగానే వ్యవహరిస్తుంది. ఇంట్లో అందరికీ వండి వార్చి రోజులు వెళ్లదీస్తోంది కమలమ్మ. కాని పెంచిన తల్లి అంటేనే మమకారం లేని వాడికి పల్లెలో నిర్జీవమైన ఆ పెంకుటింటి మీద ఏం అభిమానం ఉంటుంది? ఏళ్ల తరబడి నీడ ఇచ్చింది అని కృతజ్ఞతాభావం ఎలా కలుగుతుంది? తన ప్రమేయం లేకుండా ఇల్లు చేతులు మారిపోతూ ఉంటే కళ్లల్లో నీళ్లు కూడా ఆరిపోయి శిలలా ఉండిపోయింది కమలమ్మ. చాలా యాంత్రికంగా గడిచిపోతున్న ఆమె జీవితంలో చిన్న ఆశాకిరణం శ్రీదేవి. ఏమిటి నాన్నమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు? పెరుగు వెయ్యబోయి చారు గిన్నె వంపుతూ ఉంటే ఆశ్చర్యపోతూ అడిగింది శ్రీదేవి. శ్రీదేవి ఇంటర్ చదువుతోంది. బాగా చదువుతూ తెలివిగల పిల్లగా ఇంటా బయట మంచి పేరు తెచ్చుకుంటోంది. అయితే కూతురి తెలివితేటలు భాస్కరానికి పట్టడం లేదు. అతని ధ్యాస ఎప్పుడూ కొడుకు మీదే. కొడుక్కి ఎలాగైనా ఇంజనీరింగ్ లో సీటు రావాలని ముందు నుంచి ట్యూషన్ పెట్టించి వేలకి వేలు ఖర్చు చేస్తున్నాడు. కూతురికి ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసి పంపేద్దామనే అతని ఉద్దేశం. హైస్కూలు చదువు త్వరగా పూర్తి చేసి అన్నగారితో సమానంగా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది శ్రీదేవి. ఆ రోజు మ్యాథ్స్ లో ఇంటిగ్రేషన్ ఎంతకీ తెగడం లేదు శ్రీకాంత్కి. అరగంట నుంచి ప్రాబ్లం ఓ కొలిక్కి రాక తల పగిలిపోతోంది. కమలమ్మ హాల్లో ఓ మూల కూర్చుని భాగవతం చదువుకుంటోంది. తల్లి 2 సార్లు టీ కలిపి ఇచ్చింది. అయినా ఇదేం లెక్క? ఎంత ప్రయత్నించినా సాల్వ్ కాకపోవడం విసుగు తెప్పించింది. సాయంత్రం ఫ్రెండ్స్ తో బ్యాడ్మింటన్ ఆడి వచ్చాడేమో, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కానీ లాభం లేదు. ఇవన్నీ సాల్వ్ చేయకపోతే రేపు ట్యూషన్ మాస్టర్ ఊరుకోడు. నాన్నకి కంప్లైంట్ చేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా, ర్యాంక్ తెచ్చుకోకపోతే ఊరుకోను అని నాన్న ఖచ్చితంగా చెప్పాడు. శ్రీదేవి అక్కడే కూర్చుని ఫిజిక్స్ చదువుతోంది. చెల్లెల్ని అడుగుదామా అని అనుకున్నాడు. కాని చి, తను మగవాడు పెద్దవాడు, చెల్లెల్ని లెక్క అడగడమా? అభిమానంతో ఊరుకున్నాడు. ఇదేం లెక్క? అన్నగారి అసహనాన్ని చూస్తూ శ్రీదేవి చిరునవ్వు నవ్వింది. ఇలా ఇవ్వు, నేను ట్రై చేస్తా అని చేయి చాపింది. కాని పుస్తకం ఇవ్వడానికి శ్రీకాంత్కి అభిమానం అడ్డొచ్చింది. ముఖం ముడుచుకుని అలాగే టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చూశావా నానమ్మ, ప్రాబ్లం చేస్తానంటే అన్నయ్యకి ఎంత నామోషిగా ఉందో? శ్రీదేవి ఎంతో కనిపెట్టినట్టే ఫిర్యాదు చేసింది. ఆ మాటలు చీరకి ఎంబ్రాయిడరీ చేస్తున్న కోడలు, భాగవతం చదువుతున్న అత్త తెల్లబోతూనే విన్నారు. నిజం, నిండా 18 లేని శ్రీకాంత్లో మగవాడిని అనే తలబిరుసుతనం అడుగడుగునా కనిపిస్తూనే ఉంది వారిద్దరికీ. వీడు తమ చేతుల్లో పెరిగిన పిల్లాడేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే శ్రీకాంత్కి ఆడవాళ్లు అంటే చిన్న చూపు నరనరాన ఉంది. బయట తిరుగుతున్న సమాజం, సినిమాలు, వర్తమాన సంస్కృతి అంతా ఆడవాళ్లు అంటే మన కింద బ్రతికేవాళ్లే సుమా అన్న ధోరణి చిన్నప్పటి నుంచి నేర్పుతూనే ఉన్నాయి. రేడియోలో, టీవీలో, పత్రికల్లో స్త్రీ పురుషుల సమానత్వం అని వచ్చే వ్యాసాలు, నాటికలు అత్తాకోడళ్లు పని పాటలు చేస్తూ వింటూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని తేడాగా పెంచకూడదని, వేరు అన్న భావన వాళ్లలో రాకూడదని వచ్చే ప్రసంగాలు శ్రద్ధగా ఆలకిస్తారు. ఏమో, నేనెప్పుడైనా పిల్లల్ని అలా తేడాగా చూశానా అని తర్కించుకుంటూ ఉంటుంది కమలమ్మ. ఒక్కడే కొడుకని భాస్కరాన్ని నెత్తిమీద పెట్టుకుని పెంచిందేమీ లేదు. 3 ఆడపిల్లలతో సమానంగానే అతన్ని చూసింది. ఎప్పుడూ ఆడపిల్లలు మనసు కష్టపెట్టుకునే విధంగా ప్రవర్తించలేదు కమలమ్మ. కాని కొంతమంది తల్లులు అలా ఉంటారు. మగపిల్లలకి బలమైన తిండి పెట్టి పెంచుతారు అని వచ్చే వ్యాసాలు చూసి విస్తుపోయింది. అలాంటి వాళ్ళు ఉంటారా? కానీ పెంచే తల్లికే పిల్లల మీద సమానభావం లేనప్పుడు ఇక సమాజంలో ఎలా వస్తుంది? ఇక కోడలు 2 పిల్లల్ని ఒక తీరుగానే పెంచుతోంది తప్ప ఆడపిల్ల అని చులకనా భావంతో శ్రీదేవిని ఎప్పుడూ చూడదు. తల్లి ప్రేమ ఇద్దరికీ సమానంగానే అందుతుంది. కాని తండ్రి విషయానికొచ్చేటప్పటికీ ఎంతో తేడా కనిపిస్తుంది కమలమ్మకి. పండగొచ్చినా పబ్బమొచ్చినా ముందు పుత్రరత్నాన్నే దృష్టిలో పెట్టుకుని మంచి బట్టలు కొంటాడు భాస్కరం. ఆ తర్వాత
చేతిలో ఉండే డబ్బుల్ని బట్టే మిగతా వాళ్ళకి. మరి పండుగ నాడు ఇంట్లో చేసిన పిండి వంటల్ని కోడలు అంత భేదభావంతో పెడుతుందా? కమలమ్మకి ఏదో మబ్బు తెర విడిపోయినట్టుగా తోచింది. పురుష అధికార వ్యవస్థను పురుషులు ఎప్పుడు పదిలంగా కాపాడుతూనే ఉంటారు. మొత్తానికి శ్రీకాంత్ చెల్లెల్ని లెక్క అడగలేదు. శ్రీదేవి పౌరుషాన్ని పక్కకి పెట్టి అన్నగారి దగ్గరికెళ్ళి 3 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసొచ్చి కూర్చుని తన చదువులో నిమగ్నమైపోయింది. తను అంత తంటాలు పడినా రాని ప్రాబ్లం చెల్లెలు అవలీలగా సాల్వ్ చేయడం శ్రీకాంత్ను ఓ క్షణం దిగ్భ్రమలో ముంచింది. ట్యూషన్ మాస్టర్ కూడా ఇంత స్పీడ్గా చేయలేడు అని అనుకున్నాడు కూడా. చెల్లెలి మీద ఓ విధమైన గౌరవభావం ఏర్పడపోయింది. అంతలోనే ఆ ఆడపిల్ల అన్న భావన దానిని అణచివేసింది. ఎంబ్రాయిడరీ కుడుతూ కోడలు, భాగవతం చదువుతూ అత్త ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంటిగల పిల్ల చివరికి తండ్రి చెప్పిన ఏ తలమాసిన సంబంధానికో తల ఉంచి జీవితాంతం అతనికి వండి పెడుతూ సామాన్య జీవితం గడపాల్సిందేనా? చాదస్తపు తండ్రి ఉన్నందుకు శ్రీదేవి ఈ కష్టాలు తప్పవా? కాని భాస్కరాన్ని ఎదిరించే ధైర్యం వాళ్ళిద్దరికీ లేదు. డాడీ, నేను కూడా ఎంట్రన్స్ రాస్తున్నాను అని ప్రకటించింది శ్రీదేవి. అదేమిటి? ఎందుకు? అయినా నిన్ను ఇంకా చదివించాలి అనుకోవడం లేదు. భాస్కరం కూతురికి ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కాని శ్రీదేవి వినలేదు. పట్టుదలగా రాసింది. ఎటువంటి ట్యూషన్ లేకుండా శ్రీదేవి ర్యాంక్ తెచ్చుకుంటే శ్రీకాంత్ నెంబర్ ఎక్కడో చివరిలో ఉంది. ఆ నెంబర్కి ఇండియాలో ఎక్కడ కూడా సీటు దొరకదు. ఆ రోజంతా తండ్రికి మొహం చూపించలేదు శ్రీకాంత్. ఫ్రెండ్స్తో సినిమాకు పారిపోయాడు. భాస్కరం ఇరుకున పడ్డట్టే అయ్యాడు. వంశోద్ధారకుడు, కులదీపం అనుకున్న కొడుకు పుస్తకాలు వదిలేసి రోడ్డెక్కాడు. చదువు అవసరం లేదు అనుకున్న కూతురు మంచి మెరిట్లో వచ్చింది. దానికి చదువు వస్తూ ఉంటే అడ్డుకోవడానికి మనమెవరం? కాలేజీలో చేర్పించండి అన్న భార్య వైపు అయోమయంగా చూశాడు. అసలు దీనికి చదువు మీద నేను పెట్టుబడి ఏమీ పెట్టదలుచుకోలేదు తెలుసా? ఇప్పుడు దీన్ని చదివిస్తే ఆ స్థాయిలో చదివిన వాడినే తీసుకురావాలి. దీని బదులు వాడు తెచ్చుకుంటే ర్యాంకు బాగుండేది అని విసుక్కున్నాడు. శ్రీదేవి ఇంజనీరింగ్లో చేరింది. సంబంధాల కోసం చూస్తూనే ఉన్నాడు భాస్కరం. 3rd ఇయర్లోకి వచ్చింది శ్రీదేవి. తండ్రి 3 ఏళ్ల నుంచి పెళ్లి గురించి ఆలోచిస్తున్నా శ్రీదేవికి ఆ ధ్యాసే లేదు. కమలమ్మకి చాలా సందేహంగానే ఉంది. పెళ్లి విషయంలో శ్రీదేవి తండ్రి మాటని ఎలా కాదనగలదా అని. డ్రాయింగ్ రూంలో శ్రీదేవి స్నేహితురాలు భార్గవి. మన నీలిమకి మ్యారేజీ సెటిలైంది. డౌరీ 2 లక్షల పైనే. అతను బ్యాంక్ ఆఫీసరట. అలానా? 2 లక్షలతో హబ్బీని కొనుక్కుందన్న మాట నీలిమ. ఛ! అలాంటి పెళ్లిళ్ల జోలికి మనం పోవద్దు. అసలు ఇద్దరి మధ్య లవ్ అనేదే లేకపోతే పెళ్ళేమిటి? పెద్దవాళ్లు ఎవరిని చూపిస్తే వాళ్ల చేత తాడు కట్టించుకోవడం ఎంత నాన్సెన్స్! అసలు ఇలాంటి సాంప్రదాయాలు మనకొద్దు అంది శ్రీదేవి. మరో ఫ్రెండ్ వినీత కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించింది. నిజమే, పెళ్లిళ్లు పెద్దవాళ్లు కుదర్చడమే ఏమిటి? మనల్ని బొమ్మల్లా చేసి కూర్చోబెట్టి వేడుకలు జరపడమేమిటి? ఒప్పుకోకూడదు ఇలాంటి పద్ధతులను. మనకు నచ్చిన వాళ్ళు తటస్థపడితే మనమే చేసుకుంటాం అంది తేలికగా. హాల్లో కూర్చున్న కమలమ్మ చేరబడి చేతిలో పుస్తకం పక్కన పెట్టింది. కళ్ళజోడు సర్దుకుంది. నిజమే, ఇంత సామాన్యమైన విషయానికి భాస్కరం రోజు ఇంట్లో బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? వాళ్ళు ఇంత కట్టం అడిగారు, వీళ్ళు ఇన్ని లాంఛనాలు అడిగారు అని. చాలా ముందుకు దూసుకుపోతున్న ఈ తరం అమ్మాయిలను చూస్తూ ఉంటే కమలమ్మకి ఇప్పుడు ఏ ముళ్ళు లాంటి భావాలు గాయపరచడం లేదు. వీళ్ళు జీవితంలో ఎప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉండాలి. ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.